మనం మన ప్రీవియస్ వీడియోలో దయ్యాల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం కదా. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. వై డు గోస్ట్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ విస్పర్ ఫస్ట్? మీరు ఒకటి గమనించారా? దయ్యాలు ఎప్పుడైనా కూడా తనను డైరెక్ట్ గా చూపించుకోవడము మెల్లిగా విస్పర్ చేస్తాయి. ఓకే, మన లైఫ్ లో ఉన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఎప్పుడు డైరెక్ట్ గా బండరాయిల మీద వచ్చి పడవు. చిన్న చిన్నగా డిస్కంఫర్ట్స్ నుంచి క్రియేట్ అవుతాయి. కానీ వాటిని మనం క్వశ్చన్ చేసే బదులు ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటారు అన్న పేరు మనకు వస్తుందేమో అన్న భయంతో మెల్లిమెల్లిగా మనం వాటిని అలవాటు చేసుకుంటాం. దీనికి రీజన్ అన్సర్టెనిటీ రిడక్షన్ థియరీ. ఈ థియరీ ఏం చెప్తుంది అని అంటే, ఆర్ బ్రెయిన్ రాదర్ చూస్ అంటే ఏదైనా ఫస్ట్ టైం ఒక కొత్త స్టిమ్యులై మనకి ఎంటర్ అయినప్పుడు మన బ్రెయిన్ ఎప్పుడైనా కూడా మనని కంఫర్ట్ చేయడానికే చూస్తుంది. అలాగే గోస్ అండ్ టాక్సిక్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే దాన్ని బాయిలింగ్ ఫ్రాగ్ ప్రిన్సిపల్ కింద చూడొచ్చు. అంటే ఆ, ఒకవేళ గనక ఇన్సల్ట్ గట్టిగా ఉన్నా లేకపోతే దయ్యాలు డైరెక్ట్ గా కనిపించినా మనం పారిపోతామే తప్ప అక్కడే ఎందుకు ఉంటాము? అలా ఉండేలా చేసుకోవడానికి వాళ్ళు ఫూట్ ఇన్ ద డోర్ టెక్నిక్ ని యూజ్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ టైం మెల్లిగా జోక్ గానో సరదాగానో మీకు అలవాటు చేస్తారు. మీరు గట్టిగానే రియాక్ట్ అవుతారు, సారీ చెప్తారు, ఆ ఇన్సల్ట్ కన్నా డబుల్ ప్రేమ చూపిస్తారు. అండ్ సెకండ్ టైం మళ్ళీ అది రిపీట్ అవుద్ది. మీరు ఆల్రెడీ చెప్పా కదా అని కొంచెం సాఫ్ట్గా చెప్తారు. అది కాస్త మెల్లిమెల్లిగా మీ బౌండరీ కరిగిపోయి వాళ్ళ డామినేషన్ పెరిగిపోతుంది అనమాట. సరే, అవన్నీ కూడా పక్కన పెడదాం. అసలు రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? ఏవి పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు? వేటిని నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాలి, వేటిని సీరియస్గా కనిపించినా కూడా కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్. ఫాలో కొట్టండి, కమెంట్ కొట్టండి. అండ్ ఆల్సో మీకు ఇలాంటి ప్రాబ్లం చిన్నదో పెద్దదో అర్థం కాకుండా మీ కన్ఫ్యూజన్లో మీరు ఉండి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటే ప్లీజ్ దయచేసి బుక్ అ సెషన్ ఆన్ దిస్ వెబ్సైట్. ఐల్ సీ యూ ఆన్ ది అదర్ సైడ్. బై బై.